తెలంగాణ రాష్ట్రం విద్యార్థి ఉద్యమాల ఫలితమని అన్నారు జాజుల కృష్ణారావు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం విద్యార్థి ఉద్యమాల ఫలితమని అన్నారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాసగౌడ్. అదే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల కోసం యూనివర్సిటీలు మరోసారి ఉద్యమ కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరిగే బీసీల ధర్మ పోరాట దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు జాజుల. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాట దీక్షలో వేలాది బీసీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జాజుల శ్రీనివాస్. 42% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి రేపు 31వ తేదీన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షను చేపట్టడం జరుగుతుంది. అందుకు ఆ దీక్షకు మద్దతు తెలపాలని చెప్పి ఓయూ బీసీ జేఏసీకి సంబంధించినటువంటి అందరు నాయకులతోటి ఆ దీక్షను విజయవంతం చేయాలని చెప్పి ఇలా పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. రేపు జరిగేటువంటి ధర్మ పోరాట దీక్షకు తెలంగాణలోని 2.5 కోట్ల మంది బీసీ సమాజం తరపున బీసీ సంక్షేమ సంఘం నుండి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు రేపు చేసేటువంటి దీక్ష విజయవంతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 100% రేపు హైదరాబాద్లో ఓయూలో పోరాటాలకు, ఉద్యమాలకు పుట్టినిలైనటువంటి ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా బీసీ విద్యార్థులు, బీసీ బిడ్డలు ధర్మ పోరాట దీక్ష కూర్చుంటున్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ ఓయూ. తెలంగాణలో ఓయూలోనే తెలంగాణ ఉద్యమం బగ్గుమంటే అది రాష్ట్రానికి అంటుకొని రాష్ట్రం అంతా అగ్నిగుండమైంది. ఈ రోజు కూడా మేము బీసీ జేఏసీ మొన్న 18వ తారీఖు నాడు రాష్ట్ర బంద్ పిలిపిస్తే అందులో ఓయూ విద్యార్థులే కీలకంగా వ్యవహరించి ఆ బంద్ విజయవంతం చేయడానికి ఓయూ ఉద్యమమే మూల కారణమైంది. ఈ రోజు కూడా ఈ ఓయూ ఉద్యమ కేంద్రంగా రేపు జరిగేటువంటి ధర్మ పోరాట దీక్ష రిజర్వేషన్ వ్యతిరేకులకు పెనుమంటగా ఉంది.